ఓకే, చూడండి. మనం ఇప్పుడు నేను ఇది క్లాస్ ఎక్కువ ఇంటరాక్టివ్గా ఉంటుంది. నేను అడిగినప్పుడు అన్మ్యూట్ చేసి రెస్పాండ్ అవ్వడానికి ట్రై చేయండి, ఓకేనా? సో ఇంటరాక్టివ్గా ఉన్నప్పుడే మీరు కొద్ది గొప్ప లెసన్ అర్థం చేసుకోగలుగుతారు. నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతే మీరు దానివల్ల పెద్ద ఉపయోగం ఉండదు, ఓకేనా? మనం సెకండ్ సెమిస్టర్లో ఫిజిక్స్ పేపర్ 2 మొదలెట్టాను, ఓకేనా? అందులో నేను ఏ చాప్టర్ మొదలెట్టాను? లేజర్ స్టార్ట్ చేశాను, ఓకేనా? ప్రీవియస్ క్లాస్లో మీకు లేజర్ యొక్క ఇంట్రడక్షన్ చెప్పాను, ఓకేనా? అంటే లేజర్ మన నిత్య జీవితంలో ఎలా ఉపయోగపడుతుంది, చాలా సందర్భాల్లో మనం చేసే పనుల్లో మనకు తెలియకుండానే మనం లేజర్ని ఉపయోగించుకుంటాం, ఓకేనా? ఎవరైనా చెప్పండి, లేజర్ అనే పదానికి ఎక్స్పాన్షన్ ఏంటి? Light amplification by Light simulated. amplification by సుమా, నువ్వు light చెప్పండి. amplification by stimulate. సుమా చెప్పమ్మా. Sir, light amplification by stimulated emission of radiation. ఓకే, వెరీ గుడ్. కాకపోతే దీన్ని మనం ఈ అబ్రివేషన్లో ఉన్న పదాలు, అంటే యాంప్లిఫికేషన్ అనే పదం ఎందుకు వచ్చింది, లేకపోతే స్టిమ్యులేటెడ్ ఎమిషన్, ప్రేరేపిత ఉద్గారం అని చెప్పాను కదా, ఈ పదాలు ఎందుకు వచ్చినాయో మీరు లెసన్ వింటూ ఉంటే ఇవాళ ఒక పదం అర్థం అవుతుంది. స్టిమ్యులేటెడ్ ఎమిషన్ అనే పదం ఎందుకు వచ్చిందో అర్థం అవుతుంది, ఓకేనా? తర్వాత మనం ఇంకేం నేర్చుకున్నామంటే లేజర్ లైట్కి కొన్ని కాదు, ఎనార్మస్ అప్లికేషన్స్ ఉన్నాయి, చాలా చాలా గొప్ప అప్లికేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఒక వ్యక్తి ఎక్స్ట్రాడినరీ టాలెంట్ ఉంది, లేకపోతే అతను ఎప్పుడు అతనే గెలుస్తున్నాడు ఒక పోటీలో అంటే తనకి ఏవో కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రాపర్టీస్ ఉంటాయి కదా, ఆ ప్రాపర్టీస్ ఉండడం వల్లే అతను గెలుస్తున్నాడు. ఇప్పుడు మనకి ఆర్డినరీ లైట్కి అప్లికేషన్స్ తక్కువ ఉన్నాయి, కానీ లేజర్ లైట్కి మాత్రం చాలా అప్లికేషన్స్ ఉన్నాయి. అంటే లేజర్ లైట్కి అన్ని అప్లికేషన్స్ ఉండడానికి ఏదో కొన్ని కారణాలు ఉండాలి కదా, దానికి ఉన్న కొన్ని ప్రాపర్టీస్ ఆ అప్లికేషన్స్కి కారణం అయి ఉండాలి. ఏంటా ప్రాపర్టీస్ చెప్పాను కదా, లేజర్ లైట్ స్ప్రెడ్ అవ్వదు. అది ఎలా ఉంటుంది? డైరెక్షనల్గా ఉంటుంది. మనం లేజర్ లైట్ని కనుక లేజర్ పాయింటర్ అంటాం కదా, అది సూటిగా స్ట్రైట్గా వెళ్తుంది తప్ప ఎప్పుడు కూడా స్ప్రెడ్ అవ్వదు ఆర్డినరీ లైట్ లాగా. అదొక గొప్ప ప్రాపర్టీ లేజర్కి. తర్వాత లేజర్ లైట్ మోనోక్రోమాటిక్గా ఉంటుంది, అంటే అందులో సింగిల్ కలరే ఉంటుంది తప్ప మల్టిపుల్ కలర్స్ కలిపి ఉండవు, ఓకేనా? తర్వాత లేజర్ లైట్ ఎలా ఉంటుందంటే కొహరెంట్గా ఉంటుంది, ఓకేనా? కొహరెంట్గా ఉండడం అంటే చెప్పాను కదా, మనం లైట్ వేవ్స్ అన్నీ కూడా ఒకదాని జిరాక్స్ కాపీ ఇంకోటి అన్నట్టు ఉంటే కనుక దాన్ని కొహరెంట్ అంటారు. సన్లైట్ అనేది కొహరెంట్ కాదు, అలాగే మామూలుగా మన ఆర్డినరీ బల్బ్స్ నుంచి వచ్చే లైట్ కొహరెంట్ కాదు, కానీ లేజర్ లైట్ మాత్రం కొహరెంట్. మీరు ఈ ఇమేజ్ చూస్తే అర్థమైపోతుంది. ఇది కానీ లేదా నెక్స్ట్ ఇమేజ్ ఉంది కదా, ఈ ఇమేజ్లో చూడండి, పైన ఏమో ఇన్కొహరెంట్ లైట్, కొహరెంట్ కాని లైట్, కింద చూసారా కొహరెంట్ లైట్. ఎలా ఉన్నాయి ఇందులో? 1 2 3 4 5 5 వేవ్స్ కనిపిస్తున్నాయి. 5 వేవ్స్ ఎలా ఉన్నాయి? ఒకదాని జిరాక్స్ కాపీ ఇంకోటి అన్నట్టు ఉన్నాయి. ఒకదాని క్రస్ట్ ఎదురుగుండా క్రస్ట్, ఒకదాని ట్రఫ్ ఎదురుగుండా ఇంకో దాని ట్రఫ్. అంటే అన్నీ ఎలా ఉన్నాయి అంటే ఒకటే ఫేజ్లో ఉన్నాయి. అలా ఉంటే కనుక అన్ని కవల పిల్లల్లా ఉంటే కనుక దాన్ని కొహరెంట్ అంటారు, అలాంటి లైట్ని, ఓకేనా? సో లేజర్ లైట్ కొన్న 3 ముఖ్యమైన ప్రాపర్టీస్ ఏంటో చెప్పండి. చైతన్య, నువ్వు చెప్పమ్మా. Highly directionality, highly monochromatic, highly coherent, sir. వెరీ గుడ్. సో ఈ 3 ఎక్స్ట్రాడినరీ ప్రాపర్టీస్ వల్ల లేజర్ లైట్కి చాలా చాలా అప్లికేషన్స్ ఉన్నాయి. ఇవాళ మనం ఏం నేర్చుకుందామంటే చూడండి, ఇవాళ మనం ఏం నేర్చుకుందామంటే మీకు క్లాస్లో చిన్నగా ఒక హింట్ ఇచ్చాను. ఏంటంటే లేజర్ అన్నా కూడా లైటే కదా, సో ఒక పదార్థం నుంచి లైట్ ఎప్పుడు వస్తుంది, ఓకేనా? లేకపోతే అసలు లైట్ ఎక్కడి నుంచి వస్తుంది? ఎక్కడి నుంచి వస్తుంది అంటే సింపుల్, చూసారా? వాట్ ఈస్ ద సోర్స్ ఆఫ్ లైట్ అంటే ఏంటి సోర్స్? యాటమ్. యాటమ్ అంటే తెలుసు కదా, ఏ పదార్థమైనా సరే, బయలాజికల్ అయినా నాన్ బయలాజికల్ అయినా, మీరైనా నేనైనా ఈ ల్యాప్టాప్ అయినా మీ చేతిలో ఉన్న ఫోన్ అయినా ఏదైనా సరే దేంతో తయారవుతుంది చెప్పండి? యాటమ్స్ తో తయారవుతుంది. యాటమ్ యొక్క స్ట్రక్చర్ మీకు తెలుసు కదా, యాటమ్ యొక్క సెంటర్లో న్యూక్లియస్ ఉంటుంది. మనం ఫస్ట్ ఇయర్లో గోల్డ్ ఫాయిల్ ఎక్స్పెరిమెంట్ నేర్చుకున్నాం కదా, రదర్ఫోర్డ్ ఎక్స్పెరిమెంట్లో చెప్పాను కదా యాటమ్ యొక్క స్ట్రక్చర్ ఏంటో. యాటమ్ మధ్యలో ఇప్పుడు చూసారా, ఇందులో రెడ్ వైట్ కలర్ బాల్స్ కనిపిస్తున్నాయి. ఇవేంటివి? ప్రోటాన్స్, న్యూట్రాన్స్. ఇది న్యూక్లియస్ అన్నమాట. ఈ న్యూక్లియస్ చుట్టూ కొన్ని ఆర్బిటాల్లో, అంటే సూర్యుడి చుట్టూ గ్రహాలు తిరుగుతున్నట్టుగా, ఓకేనా, ఎలక్ట్రాన్స్ అనేవి
కొన్ని క్వాంటైజ్డ్ ఆర్బిట్స్లో తిరుగుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ E = 1 అని ఉంది, అది ఫస్ట్ ఆర్బిట్. అది అలాగే E = 6 అని ఉంది చూసారా, అది సెకండ్ ఆర్బిటాల్. ఇలా కొన్ని ఆర్బిట్స్లో కొన్ని ఆర్బిటాల్స్లో ఎలక్ట్రాన్స్ అనేవి రివాల్వ్ అవుతూ ఉంటాయి. ఇది ఆటమ్ యొక్క స్ట్రక్చర్, తెలుసు కదా. సో ఒక పదార్థం నుంచి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక బల్బ్లోంచి కానీ లేకపోతే ఒక LED పాయింటర్లోంచి కానీ లైట్ వస్తుంది అంటే అది ఎక్కడి నుంచి వస్తున్న లైట్? ఆ పదార్థంలో ఉన్న యాటమ్స్ నుంచి వస్తున్న లైట్. ఓకేనా? యాటమ్స్ ఆర్ ద సోర్స్ ఆఫ్ లైట్, అది గుర్తుపెట్టుకోండి. కాంతికి జన్మస్థానం ఏది అంటే, కాంతి ఎక్కడ పుడుతుందంటే యాటమ్స్లో పుడుతుంది. ఓకేనా? ఇప్పుడు మనం ఏం నేర్చుకుందాం నెక్స్ట్, మరి యాటమ్స్ నుంచి లైట్ ఎలా ఎమిట్ అవుతుంది? ఈ బేసిక్స్ అర్థమైతేనమ్మా మీకు చాలా ఈజీగా ఆర్డినరీ లైట్ ఎప్పుడు వస్తుంది, లేజర్ లైట్ ఎప్పుడు వస్తుందో చాలా తేలిగ్గా తెలిసిపోతుంది. ఓకేనా? సో నెక్స్ట్ ఏంటి ఇప్పుడు మనం నేర్చుకోవాల్సింది, లైట్ ఓకే ఎక్కడి నుంచి వస్తుంది, దాని కేర్ ఆఫ్ అడ్రస్ ఏంటి అంటే ఏం చెప్పాం? యాటమ్ అని చెప్పాం. ఓకేనా? మరి యాటమ్ నుంచి లైట్ ఎలా ఎమిట్ అవుతుంది అనేది అర్థం చేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు ఒక విషయం చూడండి, ఇక్కడ ఈ మధ్యలో ఉన్నది ఏమని చెప్పాను? న్యూక్లియస్, అంటే ప్రోటాన్స్ న్యూట్రాన్స్, చుట్టూ ఉన్నాయేమో ఎలక్ట్రాన్స్. ఇక్కడ బ్లూ కలర్లో కనిపిస్తుంది చూసారా, ఇదేంటిది? ఎలక్ట్రాన్. ఓకేనా? ఇప్పుడు ఎలక్ట్రాన్ ఈ ఫస్ట్ ఆర్బిటాల్లో ఉంది. ఓకేనా? తర్వాత ఇది సెకండ్ ఆర్బిటాల్, ఇది థర్డ్, ఇది ఫోర్త్. మీరు ఒకటి అబ్జర్వ్ చేసుకోండి, ఈ ఎలక్ట్రాన్ ఎనర్జీ లేకపోతే ఈ ఆటమ్ యొక్క ఎనర్జీ ఎలా ఉంటుందంటే క్వాంటైజ్ అవుతుంది. అని మీకు విషయం చెప్తాను చూడండి, మనకి ఒక క్రికెట్ బాల్ బిహేవ్ చేసినట్టు ఆటమ్ బిహేవ్ చేయదండి. ఇప్పుడు క్రికెట్ బాల్ యొక్క ఎనర్జీ ఎలా ఉంటుంది? క్రికెట్ బాల్ యొక్క ఎనర్జీ ఎలా ఉంటుందంటే కంటిన్యూస్గా ఉంటుంది, అంటే ఎలా పడితే అలా ఉండొచ్చు దాని ఎనర్జీ. కానీ యాటమ్స్ అనేవి దే ఆర్ గవర్న్డ్ బై క్వాంటమ్ మెకానిక్స్. యాటమ్స్ని ఒబే చేసే నియమాలు ఏంటి? క్వాంటమ్ మెకానిక్స్ అని ఒకటి ఉంటుంది, తర్వాత నేర్చుకుంటారు. క్వాంటమ్ మెకానిక్స్ చెప్పేది ఏంటంటే ఒక యాటమ్ యొక్క ఎనర్జీ కంటిన్యూస్గా ఉండదు, క్వాంటైజ్ అవుతుంది. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏటీఎంకి వెళ్ళారనుకోండి, ఇప్పుడు ఎనర్జీని దేనితో పోలుస్తారు? ఇప్పుడు మనం దేని గురించి మాట్లాడుతున్నాం? యాటమ్ యొక్క ఎనర్జీ గురించి మాట్లాడుతున్నాం. నేనేం చెప్తున్నానంటే యాటమ్ యొక్క ఎనర్జీ ఒక క్రికెట్ బాల్ ఎనర్జీ లాగా ఉండదు, అది ఏమవుతుందని చెప్తున్నాను? క్వాంటైజ్ అవుతుందని చెప్తున్నాను. క్వాంటైజ్ అవడం అంటే ఏంటో చూస్తాను చూడండి. ఏంటి ఇక్కడ పాయింట్? ఇప్పుడు ఎనర్జీని డబ్బుతో పోల్చండి. మీరు ఒక ఏటీఎం మెషిన్కి వెళ్ళినప్పుడు డబ్బులు ఎలా వస్తాయి చెప్పండి? మీరు డబ్బులు ఎలా విత్డ్రా చేయగలరు చెప్పండి? ఇప్పుడు ఏటీఎం మిషన్ని యాటమ్తో పోల్చుకోండి, ఏటీఎం మిషన్ యాటమ్ అనుకోండి. సో ఆ ఏటీఎం మిషన్ నుంచి వచ్చే డబ్బులేమో ఎనర్జీ అనుకోండి. డబ్బులు ఎలా వస్తాయి మనకి? మనీ ఎలా వస్తుంది ఏటీఎం మిషన్ నుంచి? నేను అడిగే పాయింట్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు పెళ్లికి వెళ్ళాలి, 116 చదివించాలనుకోండి, 116 రూపాయలని కొట్టారనుకోండి, ఏటీఎం మిషన్లో వస్తుందా? చెప్పండి. 116 రూపీస్ అని కొడితే రాదు కదా, 105 అని కొట్టినా రాదు. మీరు ఎలా కొట్టాలి? 100 యొక్క మల్టిపుల్స్ కింద కొట్టాలి. ఓకేనా? ఇప్పుడు అది కూడా రావట్లేదు, యాక్చువల్గా 500 మల్టిపుల్ కొట్టమంటాం. ఓకేనా? అంటే 100 రూపీస్ వస్తుంది. తర్వాత మళ్ళీ ఎంత వస్తాయి డబ్బులు? 200 వస్తాయి. 100కి 200కి మధ్యలో అమౌంట్ నువ్వు ఎంత కొట్టినా ఆ ట్రాన్సాక్షన్ ఏమవుతుంది? డిక్లైన్ అవుతుంది, ఆ డబ్బులు రావు. 200 తర్వాత మళ్ళీ ఎంత వస్తుంది చెప్పండి? 200 తర్వాత నెక్స్ట్ ఎంత అమ్మా? 200 తర్వాత మీరు ఎవరు ఏటీఎం మిషన్కి వెళ్ళలేదా? 500. 200 తర్వాత మళ్ళీ 100 మల్టిపుల్ ఎంత? 300, 400, 500. అంటే 100 మల్టిపుల్స్గా కనుక నోట్లు వాళ్ళు పెట్టుంటే కనుక అప్పుడు ఏం చేస్తాం మనం? 100, 200, 300, 400 ఇలాగే కదా ఏటీఎం నుంచి వచ్చే డబ్బు ఉంటుంది. ఓకేనా? అంటే ఇది ఏమైనట్టు లెక్క? ఇప్పుడు నేను అంటున్నాను చూసారా, క్వాంటైజ్ అవ్వడం అంటే అర్థం అదే. క్వాంటైజ్ అవ్వడం అంటే అర్థం ఎలా పడితే అలా కాకుండా ఏవో కొన్ని విలువలు మాత్రమే ఉంటే, అంటే గ్యాప్ వచ్చి మళ్ళీ ఒక విలువ, మళ్ళీ కొంచెం గ్యాప్ వచ్చి ఇంకో విలువ, అలా ఉంటే కనుక వాటిని ఏమంటారు? క్వాంటైజ్ అయిందంటారు. ఓకేనా? అదే మీరు బ్యాంక్ వెళ్ళారనుకోండి, బ్యాంకులో డబ్బు ఎలా తీసుకోవచ్చు? క్వాంటైజ్ అయినట్టు కాదు, కంటిన్యూస్గా తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 115 రూపాయలకి చెక్ రాస్తే 115 రూపాయలు కౌంటర్లో ఇస్తారు,
కానీ ఏటీఎం మిషన్లో అది పనిచేయదు. ఓకేనా? సో ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఆటమ్స్ అనేవి క్వాంటమ్ లాస్ని ఒబే చేస్తాయి కాబట్టి ఒక ఆటమ్ యొక్క ఎనర్జీ ఏమవుతుంది చెప్పండి? ఆటమ్ యొక్క ఎనర్జీ ఏమవుతుంది? కంటిన్యూస్గా ఉంటుందా, క్వాంటైజ్ అవుతుందా? క్వాంటైజ్ అయితే క్వాంటైజ్ అవుతుంది. అంటే ఇప్పుడు మీరు ఈ స్లైడ్లో చూడండి ఒకసారి. ఇప్పుడు ఎలక్ట్రాన్ కనుక ఉంటే ఫస్ట్ ఆర్బిటాల్లో ఉంటుంది, లేకపోతే ఎక్కడ ఉండాలి? ఈ సెకండ్ ఆర్బిటాల్లోకి వెళ్తుంది. ఓకేనా? ఇప్పుడు ఎనర్జీ ఏమవుతుందంటేనమ్మా ఫస్ట్ ఆర్బిటాల్లో కంటే సెకండ్ ఆర్బిటాల్లో ఎనర్జీ ఎక్కువ, సెకండ్లో కంటే థర్డ్ ఎక్కువ. అంటే ఆర్బిటాల్ సైజ్ పెరిగే కొద్దికి మీకు ఎనర్జీ ఏమవుతుంది? పెరుగుతుంది. సో ఇక్కడ నేను చెప్పే పాయింట్ ఏంటి? ఎలక్ట్రాన్ అనేది ఉంటే ఈ ఎనర్జీ లెవెల్లో ఉంటుంది, లేకపోతే సెకండ్ ఇక్కడ ఇంకో రెండో ఆర్బిట్ ఉంది కదా అందులో ఉంటుంది. అంతేగాని ఈ 1కి 2కి మధ్యలో ఉండే ప్లేస్లో ఎలక్ట్రాన్ ఎప్పుడూ ఉండదు. ఓకేనా? దాన్ని నోడల్ ప్లేన్ అంటారు. మీరు కెమిస్ట్రీలో నేర్చుకుంటారు కదా. ది ప్రాబబిలిటీ ఆఫ్ ఫైండింగ్ ది ఎలక్ట్రాన్ ఈజ్ 0 వేర్ ఇన్ ద నోడల్ ప్లేన్. ఓకేనా? అంటే ఎలక్ట్రాన్ ఉంటే కనుక n=1 ఆర్బిటాల్లో ఉంటుంది, లేకపోతే 2లో ఉంటుంది, ఇంకా అంతగా కాకపోతే 3లో ఉంటుంది. అంతేగాని ఈ 2 ఆర్బిటాల్స్ మధ్యలో ఉన్న ప్లేస్లో అది ఉండదు. ఉండడానికి క్వాంటమ్ లాస్ ఒప్పుకోవు. అది గుర్తుపెట్టుకోండి. అంటే మీరు ఒక విషయాన్ని, ఒక ఎసెన్స్ పర్ఫెక్ట్గా అర్థం చేసుకోండి. ఏంటి పాయింట్ ఏంటంటే ది ఎనర్జీ ఆఫ్ అన్ ఆటమ్ ఈజ్ క్వాంటైజ్డ్. అంటే ఆటమ్ యొక్క ఎనర్జీ గురించి మాట్లాడినప్పుడు మనం ఏం చెప్పాలి? ఎనర్జీ లెవెల్స్ ఉంటాయి. అంటే డబ్బు లెవెల్స్ లాగా 100, 200, 300, 400 లాగా ఆటమ్ యొక్క ఎనర్జీ ఎలా ఉంటుంది? ఎనర్జీ లెవెల్స్ ఉంటాయి. ఇది ఫస్ట్ ఎనర్జీ లెవెల్, దీన్ని గ్రౌండ్ స్టేట్ అంటారు. తర్వాత n=2 అన్నది ఏంటి? దీనికంటే ఎనర్జీ ఎక్కువ కాబట్టి ఇది హయ్యర్ ఎనర్జీ లెవెల్. దీనికంటే ఎక్కువ ఎనర్జీ 3, దీనికంటే ఎక్కువ ఎనర్జీ 4. ఓకేనా? సో ఇప్పుడు ఏమవుతుందంటే ఒక్కోసారి ఇప్పుడు ఈ ఎలక్ట్రాన్ కనుక కొంత ఎనర్జీని అబ్జర్వ్ చేసుకుంటే, ఓకేనా, అది ఎక్కడికి వెళ్తుంది? ఇప్పుడు మనం ఎనర్జీని అబ్జర్వ్ చేసుకున్నప్పుడు ఇప్పుడు ఏం చేయొచ్చు? ఈ ఎలక్ట్రాన్కి మనం ఎనర్జీ ఇచ్చామనుకోండి, దాని ఎనర్జీ ఏమవుతుంది చెప్పండి? పెరుగుద్ది కదా. పెరిగి ఆ ఎలక్ట్రాన్ ఏమవుతుంది? ఈ హైయర్ ఆర్బిట్ లోకి వెళ్తుంది. ఈ గ్రౌండ్ స్టేట్ లోంచి ఈ హైయర్ ఎనర్జీ లెవెల్కి వెళ్తుంది. దాన్ని ఏమంటారు? దానికి ఒక పేరు ఉంది, ఎగ్జైటేషన్ అంటారు. ఓకేనా? ఎగ్జైటేషన్ అంటే ఒక ఎలక్ట్రాన్ కానీ, ఇప్పుడు నేను ఎలక్ట్రాన్ అని మాట్లాడుతున్నాను కానీ ఎలక్ట్రాన్ ఎగ్జైట్ అయిందంటే అర్థం ఏంటి? యాటమ్ కూడా ఎగ్జైట్ అయినట్టే లెక్క. ఓకేనా? సో యాటమ్స్ ఏం చేస్తాయి? ఒక్కోసారి గ్రౌండ్ స్టేట్ నుంచి హయ్యర్ ఎనర్జీ లెవెల్కి ఎగ్జైట్ అవుతుంది. ఈ విషయం తెలుసా లేదా మీకు? ఏమ్మా విన్నారా అసలు ఈ విషయం? Yes sir. ఇక్కడ ఒక డయాగ్రామ్ చూపించాను చూడండి. ఈ టైటిల్ అయి పట్టించుకోకండి, ఓన్లీ డయాగ్రామ్. ఇక్కడ కింద ఒక లైన్ ఉంది, అంటే ఇది ఒక ఎనర్జీ లెవెల్. దీన్ని ఏమనాలి మనం? గ్రౌండ్ స్టేట్ అనాలి. ఓకేనా? ఇప్పుడు మనం ఏదో ఎనర్జీ ఇచ్చామనుకోండి సిస్టమ్కి, అప్పుడు యాటమ్ ఏమవుతుంది? ఇక్కడున్న యాటమ్ ఎక్కడికి వెళ్ళింది చూసారా? పైకి వెళ్ళింది. అంటే ఎగ్జైటెడ్ స్టేట్లోకి వెళ్ళింది. అంటే యాటమ్ ఏమైంది? గ్రౌండ్ స్టేట్లోంచి ఎగ్జైటెడ్ స్టేట్లోకి వెళ్ళింది. ఓకేనా? కాకపోతే ఇక్కడ ఏమవుతుందంటే చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఒక యాటము గ్రౌండ్ స్టేట్ నుంచి హయ్యర్ ఎనర్జీ లెవెల్కి వెళ్ళింది. ఎలా వెళ్ళిందంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎగ్జాంపుల్ ఏం తీసుకుంటారంటే, ఇప్పుడు క్లాస్ రూమ్లో బెంచెస్ ఉన్నాయి కదా, ఉన్నప్పుడు జనరల్గా ఏమవుతారు మీరు? ఒక్కోసారి ఒక బెంచ్ నుంచి ఇంకో బెంచ్కి షిఫ్ట్ అయినట్టు ఈ యాటమ్ ఏమవుతుంది? గ్రౌండ్ స్టేట్ నుంచి హయ్యర్ ఎనర్జీ లెవెల్కి ఎగ్జైట్ అయింది. ఓకేనా? ఎగ్జైట్ అయిన యాటమ్ అక్కడే ఉంటుందా, మళ్ళీ డికే అవుతుందా చెప్పండి? డికే అయితే సార్. ఎందుకు డికే అవ్వాలి చెప్పండి ఎవరైనా? ఇప్పుడు నేను ఏమంటున్నానంటే, గ్రౌండ్ స్టేట్లో ఉన్న యాటమ్ ఎక్కడి నుంచో మొత్తానికి సంభవ ఎనర్జీ తీసుకొని హయ్యర్ ఎనర్జీ లెవెల్కి ఎగ్జైట్ అయ్యింది. ఓకేనా? అంటే n=1లోంచి ఎక్కడికి వెళ్ళింది అది చెప్పండి? n=1లోంచి 2కి వెళ్ళింది కదా. కానీ n=2లో అది ఉండదు. ఏమవుతుంది? మళ్ళీ గ్రౌండ్ స్టేట్ కి వచ్చేస్తా సార్. మళ్ళీ n=2లోంచి ఇక్కడ నేను యారో చూపించాను, ఇక్కడ చూడండి. ఇక్కడ ఉన్నది ఫస్ట్ ఎక్కడికి వెళ్ళింది? ఈ 2లోకి వెళ్ళింది. డయాగ్రామ్ చూస్తున్నారు కదా మీరు? ఈ 2లో అది ఉండదు. మళ్ళీ ఏమవుతుందంటే యారో చూపించాను కదా, రెడ్ కలర్ యారో, 2లోంచి మళ్ళీ ఎక్కడికి వస్తుంది? 1లోకి వచ్చేస్తుంది. ఓకేనా? ఎంత టైం తర్వాత వస్తుందో తెలుసా?
10⁻⁻8 సెకండ్స్. చాలా చాలా తక్కువ టైం అండి. 10⁻⁻8 సెకండ్స్ అంటే ఆల్మోస్ట్ చాలా స్పీడ్గా నానో సెకండ్స్లో అదేమవుతుంది, హైయర్ ఎనర్జీ లెవెల్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ గ్రౌండ్ స్టేట్కి వచ్చేస్తుంది. ఎవరైనా చెప్పండి ఎందుకు ఎగ్జైట్ అయిన యాటమ్ మళ్ళీ గ్రౌండ్ స్టేట్లోకి ఎందుకు రావాలి చెప్పండి, ఎవరైనా సమాధానం. స్టెబిలిటీ కోసమా సార్? వెరీ గుడ్. ఎవరు చెప్పింది? ఎవరు? చైతన్య సార్. వెరీ గుడ్. స్టెబిలిటీ కోసం. ఇప్పుడు మీకు ఒక విషయం తెలుసు కదా, ఎనర్జీకి స్టెబిలిటీకి ఒక ఇన్వర్స్ రిలేషన్ ఉంటుందండి. ఎనర్జీ పెరిగిందంటే స్టెబిలిటీ తగ్గుతుంది. ఐడియా ఉంది కదా. ఎనర్జీ తక్కువ ఉంటే స్టెబిలిటీ ఎక్కువ. ఇప్పుడు ఏం లేదు, సింపుల్ ఎగ్జాంపుల్ సరదాగా మాట్లాడుకుంటే, మీకు బాగా హై ఎనర్జెటిక్ ఫుడ్ తినేసారు మీరు, మీకు ఎనర్జీ ఎక్కువైపోయింది. ఆ తిన్న జరిగేదాకా మీరు వైబ్రేట్ అవుతుంటారా లేదా? అంటే మీరు యాక్టివ్గా ఉంటారు, బాగా స్టేబుల్గా ఉండరు. ఓకేనా. అదే మీరు ఒక 2 రోజులు ఉపవాసం చేశారనుకోండి, అంటే మీకు ఎనర్జీ లేదు. ఉపవాసం చేసినాడు జంపింగ్ చేస్తాడా అటు ఇటు? లేదు కదా, ఒక చోట స్టేబుల్గా కూర్చుంటాడు, అంతే కదా. సో నేచర్లో ఉన్న ప్రిన్సిపల్ ఏంటంటే హయ్యర్ ఎనర్జీ మీన్స్ లెస్సర్ స్టెబిలిటీ. ఓకేనా. ఎనర్జీ ఎక్కువ అయినప్పుడు స్టెబిలిటీ తగ్గిపోతుంది, స్టేబుల్గా ఉండలేదు. అందువల్ల ఏమవుతుంది, మళ్ళీ అది టెంపరీగా ఎగ్జైట్ అయినప్పటికీ కూడా మళ్ళీ ఎగ్జైట్ అయ్యి మళ్ళీ గ్రౌండ్ స్టేట్కి వస్తుంది. ఓకేనా. అర్థమైందమ్మా పాయింట్. ఇది నేనైతే సింపుల్గా మామూలుగా మీకు డే టు డే లైఫ్ ఎగ్జాంపుల్లో చెప్పాను, కానీ దానికి కొన్ని క్వాంటమ్ మెకానికల్ రీజన్స్ ఉంటాయి. అసలు ఎగ్జైట్ అయిన యాటమ్ మళ్ళీ గ్రౌండ్ స్టేట్కి రావడానికి కూడా కారణం ఏంటి? క్వాంటమ్ మెకానిక్స్. అది ఇప్పుడు అంత డెప్త్లో మనం వెళ్ళదు. ఓకేనా. ఇప్పుడు మనం చెప్పాల్సిన పాయింట్ ఏంటంటే ఇప్పుడు అది గ్రౌండ్ స్టేట్ నుంచి ఎగ్జైటెడ్ స్టేట్లోకి వెళ్ళింది కదా, వెళ్ళినప్పుడు ఏం చేసింది? అది ఎనర్జీని అబ్జర్వ్ చేసుకుందా, రిలీజ్ చేసిందా? ఒక యాటము గ్రౌండ్ స్టేట్ నుంచి ఎగ్జైటెడ్ స్టేట్కి వెళ్ళాలి అంటే అది ఏం చెయ్యాలి? ఎనర్జీని అబ్జర్వ్ చేసుకోవాలి సార్. అబ్జర్వ్ చేసుకోవాలి కదా. ఎందుకని? ఇప్పుడు గ్రౌండ్ స్టేట్ అంటే తక్కువ ఎనర్జీ, ఎగ్జైటెడ్ స్టేట్ అంటే ఎక్కువ ఎనర్జీ. ఇప్పుడు తక్కువ ఎనర్జీ నుంచి ఎక్కువ ఎనర్జీకి వెళ్ళాలి అంటే ఎనర్జీ కావాలి కదా దానికి. ఆ ఎనర్జీని అది అబ్జర్వ్ చేసుకుని పైకి వెళ్తుంది. ఓకేనా. ఎగ్జైటెడ్ స్టేట్లోకి వెళ్తుంది. కానీ దానికి తెలిసిపోద్ది కదా ఏంటి, నేను ఈ ఎగ్జైటెడ్ స్టేట్లో ఎక్కువ కాలం ఉండలేను, నేను కిందకి వెళ్ళిపోవాలి అని చెప్పి అది 10⁻⁻8 సెకండ్స్ తర్వాత ఎగ్జైట్ అయ్యి మళ్ళీ ఎక్కడికి వచ్చేస్తుందండి చెప్పండి, మళ్ళీ ఎక్కడికి వస్తుంది? గ్రౌండ్ స్టేట్కి వస్తుంది. గ్రౌండ్ స్టేట్. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, ఎగ్జైట్ అయినప్పుడేమో ఎనర్జీని అబ్జర్వ్ చేసుకుంది, ఎగ్జైట్ అయినప్పుడు ఏం చేస్తుంది? అది ఎనర్జీని రిలీజ్ చేస్తుంది సార్. ఏ ఫామ్ లో రిలీజ్ చేస్తుంది? లైట్ ఫామ్ లో. చెప్పిన పాయింట్ ఏంటంటే మీకు లైట్ అనేది యాటమ్స్ నుంచి వస్తుందని చెప్పాను. ఓకే. ఇప్పుడు నేను ఏం చెప్పాను మీకు, ఏ రీజన్ ఏంటో చెప్పాను. ఓకేనా. అసలు యాటమ్ నుంచి లైట్ ఎందుకు ఎమిట్ అవుతుంది, ఎలా ఎమిట్ అవుతుందో చెప్పాను. ఓకేనా. ఎలా ఎమిట్ అవుతుందంటే కొన్ని సందర్భాల్లో యాటమ్స్ ఏం చేస్తాయి, ఇప్పుడు యాటమ్స్ మామూలుగా అయితే ఎక్కడ ఉంటాయి చెప్పండి? గ్రౌండ్ స్టేట్ లో ఉంటాయా, ఎగ్జైటెడ్ స్టేట్ లో ఉంటాయా చెప్పండి? మామూలుగా అయితే యాటమ్స్ ని మనం ఏం డిస్టర్బ్ చేయకపోతే, వాటిని మనం ఏం ఇన్ఫ్లుయెన్స్ చేయకపోతే యాటమ్స్ ఎక్కడ ఉంటాయి చెప్పండి? గ్రౌండ్ స్టేట్ లో ఉంటాయి. గ్రౌండ్ స్టేట్ లో ఉంటాయి. ఎందుకని? గ్రౌండ్ స్టేట్ అంటే తక్కువ ఎనర్జీ కాబట్టి స్టెబిలిటీ ఎక్కువ. అందుకని జనరల్ గా అయితే అక్కడ డిఫాల్ట్ లొకేషన్ ఏది? గ్రౌండ్ స్టేట్. కానీ ఎప్పుడైతే అది డిస్టర్బ్ అయ్యి టెంపరీగా ఎగ్జైట్ అయ్యి హైయర్ ఎనర్జీ లెవెల్కి వెళ్ళింది, కానీ ఏమవుతుందని చెప్పాను, కొంత టైం తర్వాత, కొంత టైం అంటే రోజులు గంటలు కాదండి, 10⁻⁻8 సెకండ్స్ తర్వాత ఎగ్జైట్ అయ్యి మళ్ళీ అది గ్రౌండ్ స్టేట్కి వచ్చేస్తుంది. కాకపోతే అది ఎగ్జైట్ అయ్యేటప్పుడు మళ్ళీ ఎనర్జీని ఏం చేసుకోవాలి? అది తగ్గించుకోవాలి, అంతే కదా. అంటే ఎనర్జీని ఏం చేయాలి? రిలీజ్ చేయాలి. ఎలా రిలీజ్ చేస్తుందంటే ఇక్కడ మీరు ఇమేజ్ చూసుంటారు కదా, చూడండి. ఇప్పుడు ఇక్కడున్న ఎగ్జైటెడ్ స్టేట్లో ఉన్న ఎలక్ట్రాన్ కిందకు వచ్చేటప్పుడు ఇక్కడ ఒక యారో వేసాడు. ఏంటి యారో చెప్పండి? చెప్పండి, యారో ఏంటమ్మా ఇది? లైట్ సార్. లైట్ అనమాట. అంటే సో అర్థమైందా ఇప్పుడు ఒక యాటమ్ నుంచి లైట్ ఎందుకు ఎమిట్ అవుతుందో? ఎందుకు ఎమిట్ అవుతుందంటే ఎగ్జైట్ అయిన యాటమ్ గ్రౌండ్ స్టేట్కి వచ్చేటప్పుడు, అంటే మళ్ళీ లోయర్ ఎనర్జీ లెవెల్కి వచ్చేటప్పుడు అది ఎనర్జీని ఎమిట్ చేసి తీరాలి ఖచ్చితంగా. ఓకేనా. ఎనర్జీని తగ్గించుకోకుండా అది గ్రౌండ్ స్టేట్కి ఎలా వస్తుంది? రాదు కదా. సో ఇట్ హ్యాస్ టు లూజ్ ఎనర్జీ. అది ఎనర్జీని ఎలా కోల్పోతుంది? అది ఎలా కోల్పోతుందంటే లైట్ని ఎమిట్ చేసి కోల్పోతుంది. ఆ విధంగా లైట్ వస్తుంది యాటమ్ నుంచి. ఓకేనా.
అది మెయిన్ పాయింట్. సేమ్ దీన్నే చెప్పడానికి ఇంకో డయాగ్రామ్ పెట్టాను చూడండి. ఇప్పుడు బ్లూ కలర్లో ఉన్నది ఏంటి? గ్రౌండ్ స్టేట్. ఓకేనా? ఏమైంది టెంపరీగా? ఇది పైకి ఎగ్జైట్ అయింది, అంటే ఎనర్జీ చూసారా పెరిగిందని చెప్తున్నాను, హయ్యర్ ఎనర్జీ లెవెల్కి వెళ్ళింది. అంటే రెడ్ కలర్ బాల్ ఏంటి? ఎగ్జైటెడ్ స్టేట్. ఓకేనా? ఇప్పుడు ఏమవుతుందని చెప్పాను, కొన్ని క్వాంటమ్ మెకానిక్స్ ఎఫెక్ట్స్ వల్ల 10⁻⁻8 సెకండ్స్ తర్వాత మళ్ళీ ఏమవుతుంది చెప్పండి, ఈ ఎగ్జైట్ అయిన ఈ ఎలక్ట్రాన్ లేకపోతే ఆటమ్ మళ్ళీ లోయర్ ఎనర్జీ యారో చూపించారు చూసారు, గ్రౌండ్ స్టేట్ ఇలా గ్రౌండ్ స్టేట్ కి వచ్చే ప్రాసెస్ లో ఇట్ ఎమిట్స్ లైట్. ఓకేనా? ఇది అసలు ఆటమ్ నుంచి లైట్ ఎమిట్ అయ్యే మెకానిజం అన్నమాట. ఓకేనా? కాకపోతే ఇక్కడ ఒక విషయం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనం సబ్జెక్ట్ లోకి వద్దాం. ఒక ఇంపార్టెంట్ పాయింట్ చాలా ఈజీగా అర్థమైపోతుంది చూడండి. ఏంటి? ఇప్పుడు ఇది ఎగ్జైటెడ్ స్టేట్ లోంచి గ్రౌండ్ స్టేట్ లోకి ఆటము దానంతటా అది వస్తుందా, మీరేమన్నా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారా? ఫస్ట్ అది చెప్పండి. ఆటము డిస్టర్బ్ అయ్యి ఎక్కడికి వెళ్ళింది? గ్రౌండ్ స్టేట్ లోంచి చెప్పండి ఎక్కడికి వెళ్ళింది? వెరీ గుడ్. కానీ దానికి ఏమంటారు, ఏదో ఎవరో హితబోధ చేశారో, మొత్తానికి దానికి అర్థమైపోయింది నేను ఉండే ప్లేస్ ఇది కాదు అని చెప్పి ఏమవుతుందని చెప్పాను, డీఎగ్జైట్ అవుతుందని చెప్పాను కదా. నేను అడిగే ప్రశ్న ఏంటి మిమ్మల్ని, అది డీఎగ్జైట్ దానంతట అది అయ్యిందా, మీరేమన్నా ఇన్ఫ్లుయెన్స్ చేశారా? నేను అడిగేది దానంతటా అదే అవుతుంది. అంతే కదా. ఇప్పుడు దానంతట అది జరిగే ప్రాసెస్ ని తెలుగులో ఇంగ్లీష్ లో ఒక పదం వాడతారు, ఏంటంటే స్పాంటేనియస్ అంటారు. తెలుసా మీకు ఆ పదం? విన్నారా అసలు? ఇప్పుడు ఈ పదాన్ని ఎక్కడ వింటామంటే జనరల్ గా మనం పోయిట్రీ అంటే ఏమని చెప్తారంటే ఇంగ్లీష్ లో పోయిట్రీ ఈజ్ నథింగ్ బట్ స్పాంటేనియస్ ఫ్లో ఆఫ్ వర్డ్స్ అంటారు. మీరు ఇష్టం ఉంటే ప్రతి దానికి కోచింగ్ సెంటర్లు ఉంటాయి. ఫిజిక్స్ నేర్చుకోవచ్చు, కెమిస్ట్రీ నేర్చుకోవచ్చు, లేకపోతే ఇంకేదైనా కంప్యూటర్స్ నేర్చుకోవచ్చు. కానీ పోయిట్రీ నేర్పడానికి ఎవరు టీచర్స్ ఉండరండి. ఎందుకని? పోయిట్రీ రాయాలి అంటే, ఆ కవిత్వం రాయాలి అంటే న్యాచురల్ గా వాడంతట వాడికి ఆ ఈస్థెటిక్ సెన్స్ ఉండాలి. ఓకేనా? పోయిట్రీని యూ కెనాట్ టీచ్. ఓకేనా? అంటే పోయిట్రీని స్పాంటేనియస్ అంటే అర్థం ఏంటి? వాడి లోపల ఉన్న ఆలోచనలతో వాడంతట వాడు పోయిట్రీ రాయాలి తప్ప ఎవరు నేర్పిస్తే వచ్చేది కాదు. అది అర్థమవుతుంది కదా. సో స్పాంటేనియస్ అంటే అర్థం ఏంటి? ఆ పదానికి మీనింగ్ ఏంటి? ఏదన్నా ఒక ప్రాసెస్ ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్స్ తో కాకుండా దానంతట అది జరిగితే దాన్ని ఏమంటారు? స్పాంటేనియస్ అంటారు. ఎమిషన్ అంటే తెలుసు కదా. ఎమిషన్ అంటే చెప్పాను కదా ఇప్పుడే, హయ్యర్ లెవెల్కి వెళ్ళిన ఆటము కిందికి వచ్చేటప్పుడు ఏం చేస్తుంది? లైట్ ని ఎమిట్ చేస్తుంది కదా. సో ఆ ప్రాసెస్ దానంతట అది జరిగితే అప్పుడు ఆ ప్రాసెస్ ఏమంటారు చెప్పండి? స్పాంటేనియస్. ఇప్పుడు ఈ డయాగ్రామ్ చూడండి ఒకసారి. ఫస్ట్ ఏమైంది? ఈ గ్రౌండ్ స్టేట్ లో ఉన్న ఆటమ్ ఎక్కడికి వెళ్ళింది? గ్రీన్ కలర్ బాల్ చూసుకోండి, ఎగ్జైటెడ్ స్టేట్కి వెళ్ళింది. ఓకేనా? ఎగ్జైటెడ్ స్టేట్కి వెళ్ళిన తర్వాత ఏమవుతుంది? మళ్ళీ కొంత టైం తర్వాత డీఎగ్జైట్ అయ్యి మళ్ళీ ఎక్కడికి వచ్చింది చూసారా? రెండో డయాగ్రామ్ లో గ్రౌండ్ స్టేట్కి వచ్చింది. ఇలా ఈ ఎగ్జైటెడ్ స్టేట్ నుంచి గ్రౌండ్ స్టేట్కి వచ్చేటప్పుడు అది ఏం చేస్తుంది చూసారా? ఇక్కడ రెడ్ కలర్ ఫోటాన్ చూపించారు, అది లైట్ ని ఎమిట్ చేస్తుంది. ఓకేనా? సో ఈ విధంగా మనకి ఆటమ్స్ నుంచి లైట్ వస్తుంది. ఇప్పుడు నేను అడిగే ప్రాసెస్ ఏంటంటే, పాయింట్ ఏంటంటే, చాలా మంచి పాయింట్, చాలా జాగ్రత్తగా వినండి. ఒక పదార్థంలో ఒక ఆటమే ఉంటుందా? చెప్పండి, ఒక ఆటమే ఉంటుందా ఒక పదార్థంలో? నో సార్, నెంబర్ ఆఫ్ ఆటమ్స్. ఇప్పుడు ఎంత చిన్న పదార్థం తీసుకున్నా, మీరు మీ చేతిలో ఒక రేణువు తీసుకున్నా సరే అందులో కోట్లాది కోట్ల ఆటమ్స్ ఉంటాయి. సో ఒక ట్యూబ్ లైట్ తీసుకుంటే లేదా ఒక బల్బ్ తీసుకుంటే అందులో కోట్లాది కోట్ల ఆటమ్స్ ఉంటాయి కదా. నేను అడిగే పాయింట్, అన్ని ఆటమ్స్ లో ఇదే జరుగుతుంది కదా. ఏది జరుగుతుంది? ఆ ఆటమ్స్ ఏమవుతాయి అంటే ఎగ్జైట్ అవుతాయి, మళ్ళీ కొంత టైం తర్వాత డీఎగ్జైట్ అవుతాయి. డీఎగ్జైట్ అయినప్పుడు ఏమొస్తుంది? లైట్ వస్తుంది. లైట్ అంటే ఫోటానే కదా. సో ఇప్పుడు స్పాంటేనియస్ ఎమిషన్ వల్ల ఇప్పుడు ఏమవుతుందంటే 1,00,000 ఆటమ్స్ ఉన్నాయి అనుకోండి, 1,00,000 ఆటమ్స్ డీఎగ్జైట్ అయినప్పుడు 1,00,000 ఫోటాన్స్ వస్తాయి కాదంటలా. కాకపోతే ఈ వచ్చే 1,00,000 ఫోటాన్స్ ఒకేలాగా ఉంటాయా, వేరువేరుగా ఉంటాయా? నేను అడిగేది వేరువేరుగా ఉంటాయి. ఈ ఒక్క పాయింట్ మీకు క్లారిటీ వస్తే ఆర్డినరీ లైట్ ఎప్పుడు వస్తుంది, లేజర్ లైట్ ఎప్పుడు వస్తుందో తెలిసిపోతుంది, క్లియర్ కట్ గా తెలిసిపోతుంది.
అది ఇప్పుడు చైతన్య చెప్పింది కరెక్టే. 1,00,000 ఆటమ్స్లో ఇదే ప్రాసెస్ జరుగుతుంది. ప్రాసెస్ ఇదే కాదంటలా. అంటే ఏంటి, లోయర్ లెవెల్ నుంచి హయ్యర్ లెవెల్కి వెళ్ళటం, మళ్ళీ హయ్యర్ లెవెల్ తర్వాత హయ్యర్ లెవెల్ నుంచి డీఎగ్జైట్ అయ్యి కిందకి రావడం, ఆ కిందకు వచ్చేటప్పుడు ఫోటాన్ని రిలీజ్ చేయడం, ఈ ప్రాసెస్ ఒకటే. కాకపోతే ఇక్కడ విషయం ఏంటంటే ఇవి దానంతట అవి జరిగే ప్రాసెస్ కాబట్టి, స్పాంటేనియస్గా జరిగే ప్రాసెస్ కాబట్టి 1,00,000 ఆటమ్స్లోంచి వచ్చే ఫోటాన్స్ ఒకలా ఉండవు. అంటే అన్నీ ఒకే కలర్లో ఉండవు. ఒక యాటమ్ నుంచి ఒక కలర్ ఫోటాన్ వస్తే ఇంకో యాటమ్ నుంచి ఇంకో కలర్ ఫోటాన్ వస్తుంది. ఓకేనా? అలాగే ఇందాక నేను చెప్పాను కదా మోనోక్రోమాటిక్ అని, ఆర్డినరీ లైట్ మోనోక్రోమాటిక్ కాదు కదా. అలాగే ఇంకోటి చెప్పాను కోహరెంట్ కాదని చెప్పాను. అంటే ఒక వేవ్, ఒక యాటమ్ నుంచి వచ్చే వేవ్ ఒకలా ఉంటే ఇంకో యాటమ్ నుంచి వచ్చే వేవ్ ఇంకోలా ఉంటుంది. అంటే ఇవన్నీ ఎలా ఉండవు, ఒకలాగా ఉండవు. ఓకేనా? ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ ఎగ్జాంపుల్ చాలా జాగ్రత్తగా వినండి. మీకు ఇది ఎలా చెప్పాలి, స్పాంటేనియస్ ఎమిషన్ అని ఆలోచిస్తే నాకు వచ్చిన ఐడియా అనమాట. ఇప్పుడు క్లాస్ రూమ్ ఊహించుకోండి. క్లాస్ రూమ్ ఊహించుకుంటే అందులో ఒక 40 మంది పిల్లలు ఉన్నారనుకోండి. అంటే 40 మంది పిల్లలు దేంతో సమానం, యాటమ్స్తో సమానం కదా. అంటే 40 యాటమ్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను ఏం చెప్పానంటే ఒక ఎలిఫెంట్ బొమ్మ గీయమని చెప్పాను. ఓకేనా? వింటున్నారమ్మా? నేను ఒక ఎలిఫెంట్ డయాగ్రామ్ నాకు వేసి చూపించండి అని మీకు ఒక టాస్క్ ఇచ్చాను. 40 యాటమ్స్కి ఈ పని చెప్పాను. ఓకేనా? ఎలా ఏమని చెప్పాను, మామూలుగా మీకు నచ్చినట్టు వేయండి, ఎలిఫెంట్ బొమ్మ కావాలాగా అని చెప్పాను అంతే. ఓకేనా? ఏమవుతుంది చెప్పండి, కాసేపు ఒక అరగంట అయిన తర్వాత 40 పేపర్లు నా చేతిలోకి వస్తాయి. అంటే నా చేతిలోకి వచ్చిన పేపర్లో కాదు, ఏంటవి, ఫోటాన్స్. ఓకేనా? మీరందరూ యాటమ్స్ కదా, మీరేం చేశారు, యాటమ్స్ లైట్ ఎమిట్ చేసినట్టు మీరేం చేశారు, డ్రాయింగ్ చేసి నా చేతిలో పెట్టారు. అంటే నాకు 40 ఫోటాన్స్ ఇచ్చారు. ఈ 40 డ్రాయింగ్స్ ఒకలాగే ఉంటాయా? ఉండదు సార్. అందులో ఏనుగులు ఒకటో రెండో ఉంటాయి అంతే నాకు తెలిసి. అందులో ఒకటో రెండో ఏనుగులు ఉంటాయి నాకు తెలిసి. ఒక 10 ఏమో గుర్రాలు ఉంటాయి, ఒక 20 మేకలు ఉంటాయి. ఓకేనా? అంటే ఎవరికి నచ్చినట్టు ఆడు. ఇప్పుడు అంతే కదా. ఇప్పుడు బొద్దింక డయాగ్రామ్ ఏమంటే పిల్లలు ఏమంటారు సరదాగా, లేకపోతే మస్కిటో దోమ డయాగ్రామ్ ఏమంటే, ఈడిస్ మస్కిటో డయాగ్రామ్ ఏమంటే, మా ఇంట్లో దోమ ఇలాగే ఉంటుందండి, లేకపోతే మా ఇంట్లో ఏనుగు ఇలాగే ఉంటుందని చెప్పచ్చు కదా నువ్వు. సో ఎప్పుడైతే నీ క్రియేటివిటీకి నేను వదిలేశానో నువ్వేం చేస్తావు, ఏనుగు బొమ్మని రకరకాలుగా వేయచ్చు. సైడ్ నుంచి ఉన్నట్టు వేయచ్చు, లేకపోతే ఫ్రంట్ తొండం కనిపెడేలా వేయచ్చు. సో ఎప్పుడైతే మనం స్పాంటేనియస్గా మిమ్మల్ని వేయమని నేను అడిగానో ఇట్ లీడ్స్ టు డిఫరెంట్ డ్రాయింగ్స్. ఓకేనా? సో మనకు వచ్చే ఫోటాన్స్ కూడా ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఐడెంటికల్గా ఉన్నాయా చెప్పండి? అన్ని ఒకలాగా ఉంటాయా? ఉండవు. ఓకేనా? అంటే ఇప్పుడు మీకు అర్థం అవుతుందా, స్పాంటేనియస్ ఎమిషన్ వలన ఆర్డినరీ లైట్ వస్తుందా లేకపోతే లేజర్ లైట్ వస్తుందా? ఆర్డినరీ లైట్ వస్తుంది సార్. ఆర్డినరీ లైట్ వస్తుంది. అంటే నా చేతిలో ఉన్న 40 ఫోటోలు చూస్తే 40 రకాల ఏనుగులు ఉంటాయి. ఒక ఏనుగుకి ఇంకో ఏనుగుకి సంబంధం ఉండదు. ఒకటి గీసిన ఏనుగు ఒకలా ఉంటుంది, ఇంకోటి గీసిన ఏనుగు ఇంకోలా ఉంటుంది. సో 40 రకాల ఏనుగులు వచ్చేస్తాయి. సో అది ఆర్డినరీ లైటే కదా. ఆ వేవ్స్ అన్ని ఒకలాగా లేవంటే అర్థం అది ఆర్డినరీ లైటే కదా. మోనోక్రోమాటిక్గా ఉండదు, డైరెక్షనల్గా ఉండదు. ఓకేనా? అలాగే కోహరెంట్గా ఉండదు. సో ఇట్ లీడ్స్ టు ఆర్డినరీ లైట్. ఇప్పుడు మనం అసలు విషయానికి వస్తాం. మరి లేజర్ లైట్ ఎప్పుడు వస్తుంది సార్ అంటే, నెక్స్ట్ స్లైడ్ చూడండి ఒకసారి. స్పాంటేనియస్ ఎమిషన్ అని ఒకటి కాకుండా స్టిమ్యులేటెడ్ ఎమిషన్ అని ఒకటి ఉంటుందండి. మీకు స్టిమ్యులేటెడ్ అనే పదం విన్నారమ్మా ఎవరన్నా? చెప్పండి. స్టిమ్యులేట్ చేయడం అంటే దాన్ని తెలుగులో ఏమంటారంటే ప్రేరేపిత అంటారు. ప్రేరేపించడం. ఈ రెండు ఆపోజిట్ అమ్మ, ఒకదానికొకటి. స్పాంటేనియస్ అంటే అర్థం ఏంటి, దానంతట అది జరిగేది. స్టిమ్యులేటెడ్ అంటే అర్థం ఏంటి, ఎక్స్టర్నల్ గా అంటే మనం స్టిమ్యులేట్ చేయాలి అక్కడ. ఓకేనా? అంటే ఎగ్జాంపుల్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మీరందరూ కూడా స్టిమ్యులేట్ చేస్తేనే తప్ప చదివే పిల్లలు మీరు. స్పాంటేనియస్గా పుస్తకాలు తీసి మీ అంతా మీరు చదివేసి టాప్ ర్యాంకర్లు అయిపోతారంటే ఐ డౌట్. చాలా తక్కువ మంది ఉంటారు అలా చదివే పిల్లలు. స్టిమ్యులేట్ చేయాలంటే ఏంటి, రేపు ఎగ్జామ్ ఉందిరా, రేపు ఎగ్జామ్లో 50% కంటే తక్కువ వస్తే నీకు ఏదో పనిష్మెంట్ ఉంటుంది అని చెప్పి చూసారా, స్టిమ్యులేట్ చేస్తారు కొంతమంది. ఇప్పుడు చూడండి కెటలిస్ట్లు ఉంటాయి కదా, కెమికల్ రియాక్షన్స్లో ఉత్ప్రేరకాలు అంటారు. అవి ఏం చేస్తాయి, కెమికల్ రియాక్షన్ని స్పీడప్ చేస్తాయి. అదేవిధంగా ఒక ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి
మనం గనక ఒక ప్రాసెస్ని చేస్తే దాన్ని ఏమంటారు, స్టిమ్యులేటెడ్ అంటారు. ఓకేనా. ఇప్పుడు సినిమా ఒకటే మళ్ళీ ఏంటి, ఆటమ్ అనేది గ్రౌండ్ స్టేట్లో ఉంటుంది మామూలుగా అయితే. ఓకేనా. అది ఏమవుతుంది ఒక్కోసారి చెప్పండి, హయ్యర్ ఎనర్జీ లెవెల్. హయ్యర్ ఎనర్జీ లెవెల్కి దానికి ఏదో దురాశ పుట్టింది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, హయ్యర్ ఎనర్జీ లెవెల్కి వెళ్ళిన తర్వాత ఏమవుతుంది, మామూలుగా అయితే స్పాంటేనియస్గా దానంతట అదే అది కిందకు వచ్చేస్తుంది. వచ్చినప్పుడు ఫోటాన్ని రిలీజ్ చేస్తుంది, లైట్ని ఎమిట్ చేస్తుంది. ఇప్పుడు మనం ఒక పని చేస్తాం. ఇప్పుడు మీకు ఇందాక ఎగ్జాంపుల్ చెప్పాను కదా, ఏంటా ఎగ్జాంపుల్, క్లాస్ రూమ్లో ఏనుగు బొమ్మ వేయమని చెప్పాను నేను. కాకపోతే నేనేం చెప్పలేదు ఏనుగు ఇలా ఉంటుంది అలా ఉంటుందని నేనేం చెప్పలా. మీరు మీ ఇమాజినేషన్కి వదిలేశాను. మీరు నచ్చినట్టు మీరు వేస్తే వచ్చింది ఏంటంటే 40 రకాల ఏనుగు ఫోటోలు వచ్చినాయి. ఓకే, అంటే ఆర్డినరీ లైట్ వచ్చింది. ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఏంటంటే వీళ్ళ క్రియేటివిటీకి వదిలేస్తే వీళ్ళు అద్భుతాలు చేస్తున్నారని చెప్పి నేను ఏం చేశానంటే అక్కడ ఒక ఏనుగు బొమ్మ తగిలిచ్చాను. ఓకే, ఇప్పుడు నేనేం చేశాను, మిమ్మల్ని వేసేయమని చెప్పకుండా నేను ఒక ఏనుగు ఫోటో అక్కడ పెట్టి, ఓకేనా, అచ్చం ఇలాగే ఏనుగు డయాగ్రామ్ గీయండి అని చెప్పాను. అప్పుడు ఏమవుతుంది చెప్పండి, అన్ని ఒకేలా వస్తాయి సార్. అంటే ఇక్కడ ఐడెంటికల్ గా ఉంది. ఇక్కడ ఒక అజంప్షన్ తీసుకోవాలి. ఏంటి, ఆ ఉన్న 40 మంది గొప్ప పెయింటర్లు అనుకోండి కాసేపు. ఓకేనా, అలా అనుకోవాలి, తప్పదు. అలా అనుకుంటే కనుక నేను గనక ఏనుగుని ఏదో ఒక పర్టికులర్ యాంగిల్లో ఉన్న ఫోటో తీసుకొని పెట్టాను కాబట్టి మీరందరూ మంచి పెయింటర్స్ కాబట్టి ఏం చేస్తారు, యాజ్ ఇట్ ఈస్ గా నేను ఏ ఫోటో పెట్టానో అదే ఫోటోని తిప్పేస్తారా లేదా? ఎస్ సార్. ఇప్పుడు నా చేతిలో 40 పెయింటింగ్స్ ఉంటాయి. 40 పెయింటింగ్స్ ఎలా ఉంటాయి, సేమ్ గా ఉంటాయి సార్, ఒకేలా Same గా ఉంటాయి. ఉంటాయి. అంటే అదే లైట్ తో సమానం, లేజర్ లైట్ కదా. అంటే ఇప్పుడు మీరు ఆలోచించండి, స్పాంటేనియస్ ఎమిషన్ జరిగితే 1,00,000 ఆటమ్స్ నుంచి వచ్చే ఫోటాన్స్ 1,00,000 రకాలుగా ఉండి ఆర్డినరీ లైట్ వస్తుంది. అదే స్టిమ్యులేటెడ్ ఎమిషన్ అంటే మనం కనుక ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగితే ఆ ప్రాసెస్ ని, ఏమవుతుంది, 1,00,000 ఆటమ్స్ నుంచి వచ్చే ఫోటాన్స్ ఎలా ఉంటాయి, ఒకేలా ఉంటాయి సార్. ఒకేలా ఉంటాయి. అంటే ఇప్పుడు నేను ఏం చేస్తానో చెప్తాను చూడండి. ఇప్పుడు ఇది కొంచెం చెప్పి చూడండి. E1 అంటే ఏంటి చెప్పండి, గ్రౌండ్ స్టేటా ఎగ్జైటెడ్ స్టేటా? ఇక్కడ E1 అని గ్రౌండ్ స్టేట్ సార్. ఇప్పుడు ఏమైంది, ఆటము దానికి ఏదో ఆశ పుట్టి ఎగ్జైటెడ్ లెవెల్కి వెళ్ళింది. చూసారా ఇక్కడ గ్రీన్ కలర్ బాల్ ఉంది, అంటే E2లోకి వెళ్ళింది. ఓకేనా, E1 నుంచి E2కి వెళ్ళింది. తర్వాత ఏమవుతుంది, మామూలుగా అయితే E2లోంచి మళ్ళీ లైట్ ఎమిట్ చేసి E1కి వచ్చేస్తుంది. అది స్పాంటేనియస్ ఎమిషన్. కానీ ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇది ఎగ్జైటెడ్ స్టేట్లో ఉన్నప్పుడు దీని దగ్గరికి ఒక ఫోటాన్ పంపిస్తాను. ఓకేనా, ఎగ్జైటెడ్ స్టేట్లో ఉన్న ఆటమ్ దగ్గరికి నేనేం పంపిస్తున్నాను, ఒక ఫోటాన్ పంపిస్తున్నాను. అంటే ఈ ఫోటాన్ దేంతో సమానం, మీకు చెప్పిన ఎగ్జాంపుల్లో ఎలాంటిది ఇది, నేను ఒక ఏనుగు బొమ్మ తీసి అక్కడ గోడ మీద పెట్టి ఇలా గీయండి అని చెప్పాను చూసారా. సో ఒక ఫోటాన్ని నేను పంపించాను ఇక్కడికి ఎగ్జైటెడ్ స్టేట్లో ఉన్న ఆటమ్ దగ్గరికి. ఇప్పుడు ఏమవుతుందంటే విచిత్రంగా, నేను పెయింటింగ్ ఒకటి పెట్టగానే మీరు అందరూ అచ్చం అలాంటి ఏనుగుని ఎలా గీశారో, నేను ఒక ఫోటాన్ని పంపించినప్పుడు ఈ ఎగ్జైటెడ్ ఆటమ్ దగ్గరికి, ఈ ఎగ్జైటెడ్ ఆటమ్ ఇప్పుడు ఏమవుతుంది, డీఎగ్జైట్ అవ్వాలి కదా. ఎలా డీఎగ్జైట్ అవుతుంది, నేను పంపించిన ఫోటాన్ లాంటి ఫోటాన్నే ఇంకో దాన్ని రిలీజ్ చేసి డీఎగ్జైట్ అవుతుంది. అర్థమైందా పాయింట్ ఇక్కడ? తేడా అర్థమవుతుందమ్మా ఇందాక దానికి ఇప్పటికి? ఇందాక ఆటము డీఎగ్జైట్ అయినప్పుడు ఎలాంటి ఫోటాన్ వస్తుంది అనేది మనం చెప్పలేము. ఓకేనా, ఒక ఆటమ్ నుంచి ఒక రకమైన ఫోటాన్ వస్తే ఇంకో ఆటమ్ నుంచి ఇంకో రకమైన ఫోటాన్ వస్తుంది. కానీ ఇప్పుడు నేనేం చేస్తున్నాను, స్టిమ్యులేట్ చేస్తున్నాను ఈ ప్రాసెస్ ని. అంటే ఏం చేస్తున్నాను, ఆటమ్ ఎగ్జైటెడ్ స్టేట్ లో ఉన్నప్పుడు నువ్వు ఎలా పడితే అలా కిందకి రాకు, నేను ఒక మోడల్ ఇస్తాను నీకు అని చెప్పి దాని దగ్గరికి ఒక ఫోటాన్ పంపిస్తాను. ఓకే, ఇక్కడ చూసారు ఇన్సిడెంట్ ఫోటాన్ అని చూసారా, ఇదిగోండి ఇక్కడ ఉంది చూసారా, హెచ్మ్యూ రెడ్ కలర్ లో ఉంది. ఈ ఫోటాన్ని పంపించాను. ఏమవుతుంది ఇప్పుడు, క్వాంటమ్ ఎఫెక్ట్స్ వల్ల ఏమవుతుందంటే ఆటమ్ డీఎగ్జైట్ అవుద్ది కాదంటలా. ఎలా డీఎగ్జైట్ అవుద్ది, అంటే నేను ఏ ఫోటాన్ అయితే పంపించానో దాని జిరాక్స్ కాపీ యాజ్ ఇట్ ఈస్ గా అలాగే ఉండే ఇంకో ఫోటాన్ని ఎమిట్ చేసి అది డీఎగ్జైట్ అవుతుంది. అర్థమైందా పాయింట్? అంటే ఇక్కడ ఏమైంది, నేను ఇచ్చిన ఫోటాన్కి జిరాక్స్ కాపీ ఇంకోటి వచ్చింది ఇక్కడ. అంటే
ఒకటి కాస్త ఎన్ని అయినాయి ఇప్పుడు? 2. 2 అయినాయి కదా. ఈ 2 ఏం చేస్తాయి? బయటకు వచ్చేస్తాయి అనుకుంటున్నారా? రావు. ఈ 2 ఏం చేస్తాయి చెప్పండి? పదార్థంలో ఒక ఆటమ్ 2 ఆటమ్స్ కాదు కదా ఉండేవి, లక్షల ఆటమ్స్ ఉంటాయి కదా. ఈ 2 ఆటమ్స్ ఏం చేస్తాయి? ఈ 2 ఫోటాన్స్ ఏం చేస్తాయి? ఈ 2 కవలపులలో చెప్పండి, ఈ 2 ఫోటాన్స్ ఏం చేస్తాయి? ఇంకా మిగిలిన ఆటమ్స్ ఉంటాయి కదా. నుంచి వచ్చిన లైట్స్ ని ఇట్లానే అంటే ఇప్పుడు వేరే ఆటమ్స్ ఉంటాయి కదమ్మా, అవి కూడా ఎందులో ఉంటాయి? ఎగ్జైటెడ్ స్టేట్ లో ఉంటాయి కదా. ఆ ఎగ్జైటెడ్ స్టేట్ లో ఉన్న ఆటమ్స్ దగ్గరికి ఈ 2 ఫోటాన్స్ వెళ్తాయి. మళ్ళీ ఈ 2 ఫోటాన్స్ ఏం చేస్తాయి చెప్పండి? ఆ ఆటమ్స్ ని మళ్ళీ స్టిమ్యులేట్ చేస్తాయి సార్. ఈ 2 ఫోటాన్స్ మళ్ళీ ఇంకో 2 ఆటమ్స్ ని స్టిమ్యులేట్ చేసి 2 కాస్త మళ్ళీ ఎన్ని అవుతాయి? 4 అవుతుంది. అంటే 1 2 అయింది, 2 4 అయింది, 4 ఎంత అవుతుంది? మళ్ళీ 8 అవుతుంది. అంటే ఇక్కడ నెంబర్ ఏమవుతుంది చెప్పండి? ఇంక్రీజ్ అవుతుంది సార్. అంటే దాన్ని ఏమంటారు? యాంప్లిఫికేషన్ అంటారు. యాంప్లిఫికేషన్ అంటే మీకు అర్థం తెలుసు కదా. యాంప్లిఫై చేయడం అంటే అర్థం ఏంటి? నెంబర్ పెంచడం అని అర్థం. ఇప్పుడు యాంప్లిఫైయర్ అంటారు. ఇప్పుడు నేను మాట్లాడే సౌండ్ స్పీకర్లోకి పంపించి పెద్దగా వస్తుంది కదా. ఎందుకు వస్తుంది? యాంప్లిఫై అవుతుంది. అంటే 1 2 2 4 4 8 8 16 అవడాన్ని ఏమంటాం మనం? యాంప్లిఫికేషన్ అంటాం. సో చూసారు ఇక్కడ ఏమవుతుందంటే మనకి స్టిమ్యులేటెడ్ ఎమిషన్ అనే ప్రాసెస్ వల్ల ఒక ఫోటాన్ ముందు మనం ఇస్తే దాని జిరాక్స్ కాపీ ఇంకోటి వస్తుంది, అంటే 2 అవుతాయి. ఈ 2 కాస్త మళ్ళీ ఏమవుతాయి? 4 అవుతాయి, 4 8 అవుతాయి, 8 16 అవుతాయి. అంటే ఇలా ఫోటాన్స్ యొక్క నెంబర్ ఏమవుతుంది? యాంప్లిఫై అవుతుంది. అందుకే చూసారా లేజర్ యొక్క ఎక్స్పాన్షన్ లో ఫస్ట్ పదం ఏంటి? నేను చూపించాను కదా మీకు. లేజర్ అనే వర్డ్ యొక్క ఎక్స్పాన్షన్ లో ఫస్ట్ పదం అదే, యాంప్లిఫికేషన్. చూసారా? అంటే ఇక్కడ ఫోటాన్స్ ఏమవుతున్నాయి? యాంప్లిఫై అవుతుంది. ఓకేనా? ఎందుకు యాంప్లిఫికేషన్ జరుగుతుంది? స్పాంటేనియస్ ఎమిషన్ వల్ల, స్టిమ్యులేటెడ్ ఎమిషన్ వల్ల? చెప్పండి. ఇప్పుడు అర్థమైందా మీకు? లేజర్ అనేది జరగాలి అంటే ఒక పదార్థం నుంచి ఆర్డినరీ లైట్ కాదు, లేజర్ లైట్ రావాలి అంటే ఏం జరగాలన్నమాట? స్పాంటేనియస్ ఎమిషన్ జరిగితే మీకు ఆర్డినరీ లైట్ వస్తుంది. అదే స్టిమ్యులేటెడ్ ఎమిషన్ జరిగితే ఏమొస్తుంది? లేజర్ లైట్ వస్తుంది సార్. లేజర్ లైట్ వస్తుంది. అంటే లేజర్ లైట్ లో ఏమవుతుంది? ఫోటాన్స్ యొక్క నెంబర్ క్రమేపీ మల్టిప్లై అవుతుంది, అంటే యాంప్లిఫై అవుతుంది. కాబట్టి దీనికి అబ్రివేషన్ పెట్టారు, లైట్ యాంప్లిఫికేషన్ బై స్టిమ్యులేటెడ్ ఎమిషన్ ఆఫ్ రేడియేషన్. ఇదమ్మా ఇక్కడ పాయింట్. ఓకేనా? సో ఇక్కడ ఒక పాయింట్ చూడండి, స్టిమ్యులేటెడ్ ఎమిషన్. ఓకే, ఇంకో డయాగ్రామ్ చూడండి. ఇదేమో స్పాంటేనియస్ ఎమిషన్, అంటే మామూలుగా ఎగ్జైటెడ్ స్టేట్ లో ఉన్న యాటము దానికి నచ్చినట్టుగా డీఎగ్జైట్ అయ్యి కిందకు వస్తే అదేంటది? స్పాంటేనియస్ ఎమిషన్. స్టిమ్యులేటెడ్ ఎమిషన్ అంటే ఏంటో చెప్పండి? ఒక ఫోటాన్ని మనం పంపడం. అంటే మనం ఒక ఇంజెక్షన్ ఇచ్చినట్టు మనం ఒక ఫోటాన్ని ఎవరి దగ్గరికి పంపిస్తాం చెప్పండి? ఎగ్జైటెడ్ స్టేట్ లో ఉన్న యాటమ్ దగ్గరికి పంపిస్తాం. అంటే పెన్నులు పేపర్లు పట్టుకొని రెడీగా ఉన్నారు కదా మీరు ఏనుగు బొమ్మ గీయడానికి. మీ దగ్గర ఒక ఫోటో పెట్టాను, ఏనుగు ఫోటో. అలాంటి ఏనుగు ఫోటోని ఈ ఫోటాన్. ఓకేనా? ఇప్పుడు ఏమవుతుంది? ఇది ఖచ్చితంగా అదే జరుగుతుంది. ఏం జరుగుతుంది? నేను ఏనుగు ఫోటో ఏం పెట్టాను మీరు అదే వేస్తారు. సో ఈ ఎగ్జైటెడ్ స్టేట్ లో ఉన్న యాటమ్ కూడా ఏం చేస్తుంది? నేను ఏ ఫోటాన్ని అయితే పంపించానో సేమ్ అలాంటి ఫోటాన్ని రిలీజ్ చేసి డీఎగ్జైట్ అవుతుంది. అదవుతుంది కదా. సో ఒక ఫోటాన్ జిరాక్స్ కొట్టినట్టు 2 ఫోటాన్స్ అవుతుంది. అంటే మీకు ఏమవుతుందంటే మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ లేజర్ లైట్ అంటే ఆల్మోస్ట్ జిరాక్స్ కాపీలు అనమాట. ఒక ఫోటాన్ యొక్క జిరాక్స్ రెండు తయారవుతాయి, 2 కాస్త 4 అవుతాయి. అంటే స్టిమ్యులేటెడ్ ఎమిషన్ అనే ప్రాసెస్ వల్ల మనకి ఒకే రకమైన ఫోటాన్స్ వస్తాయి. ఒకే రకమైన ఫోటాన్స్ అంటే ఇప్పుడు చూడండి, నేను ఒక ఫోటాన్ ఇచ్చాను, సేమ్ అలాంటి ఫోటానే ఇంకోటి వచ్చింది. అప్పుడు దీని వేవ్ లెంగ్త్ దాని వేవ్ లెంగ్త్ ఒకలాగే ఉంటాయి కదా. అంటే మోనోక్రోమాటిక్కే కదా. నేను ఇచ్చిన ఫోటాన్ బ్లూ కలర్ అనుకోండి, వచ్చే ఫోటాన్ కూడా ఏ కలర్ వస్తుంది? బ్లూ కలర్ వస్తుంది సార్. మోనోక్రోమాటిక్ అని నేను చెప్పాను చూసారా, మోనోక్రోమాటిక్. తర్వాత నేను ఎలాంటి ఫోటాన్ ఇచ్చానో అచ్చంగా అలాంటి ఫోటాన్ వస్తుంది, అంటే కోహరెంట్. ఓకేనా? అలాగే నేను ఫోటాన్ ఏ డైరెక్షన్ లో అయితే పంపించానో అదే డైరెక్షన్ లో ఇంకో ఫోటాన్ వస్తుంది, అంటే డైరెక్షన్ కూడా ఒకటే కదా. సో మనకి అంటే ఇప్పుడు మీకు అర్థమవుతుందో లేదో,
లేజర్ అనే ప్రాసెస్ కి, అంటే లేజర్ అనే లైట్ కి హార్ట్ ఏది ఇక్కడ చెప్పండి? లేజర్ అనే లైట్ రావాలి అంటే దానికి గుండెకాయ ఏది, హార్ట్ ఏది? లైట్ దాని డౌట్ ఎందుకు? లైట్ అనేది స్టిమ్యులేటెడ్ ఎమిషన్ ని మనం గనక స్టిమ్యులేట్ చేయగలిగితే ఒక ఫోటాన్ ఇచ్చి ఆ ప్రాసెస్ లో మనకి కమల పిల్లల లాంటి ఫోటాన్స్ వస్తాయి, అన్ని ఒకలాగే ఉంటాయి. వేరాజ్ స్పాంటేనియస్ ఎమిషన్ లో మనం వదిలేస్తే ఏమవుతుంది చెప్పండి? డిఫరెంట్ ఆర్డినరీ లైట్. మీరు ఆ ఎగ్జాంపుల్ మైండ్ లో పెట్టుకోండి అమ్మా. నేను కనుక ఏనుగు బొమ్మ ఒకటి శాంపిల్ పెట్టకుండా మిమ్మల్ని బొమ్మ గీయమంటే మీరందరూ ఒక్కొక్కళ్ళు ఒకలా గీస్తారు. అప్పుడు వచ్చే ఫోటాన్స్ అన్ని ఎలా ఉంటాయి? వేరువేరుగా ఉంటాయి, ఐడెంటికల్ గా ఉండవు, అంటే ఆర్డినరీ లైట్ తో సమానం. వేరాజ్ నేను కనుక ఒక బొమ్మ పెట్టి ఇలాగే గీయండి అంటే మీరు అచ్చం అలాగే గీస్తారు కదా. సో స్టిమ్యులేటెడ్ ఎమిషన్ లో జరిగేది ఏంటంటే 1,00,000 ఆటమ్స్ ఉన్నాయి అనుకోండి పదార్థంలో, 1,00,000 ఆటమ్స్ నుంచి ఒకే రకమైన ఫోటాన్స్ వస్తాయి, అన్ని సేమ్ కార్బన్ కాపీస్ లో ఉంటాయండి. ఓకేనా? అది లేజర్ లైట్ రావడానికి కారణం అన్నమాట. ఓకేనా? అది పాయింట్ అర్థమైందమ్మా? ఎస్ సార్. నేను కొన్ని క్వశ్చన్స్ ర్యాండమ్ గా అడుగుతాను, ఒకసారి చెప్పండి. మీకు అర్థమయ్యే ఉంటుంది 90%. ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఆటమ్ యొక్క ఎనర్జీ కంటిన్యూస్ గా ఉంటుందా, క్వాంటైజ్ అవుతుందా చెప్పండి? క్వాంటైజ్ అవుతుంది. అంటే ఆటమ్ లో ఎనర్జీ లెవెల్స్ ఉంటాయి, అంతేగా నేను చెప్పింది? గ్రౌండ్ స్టేట్ n = 1 2 3 4 అలా ఉంటాయి. ఆటమ్ ఉంటే గ్రౌండ్ స్టేట్ లో ఉంటది, లేకపోతే ఎక్కడ ఉంటది? n = 1 లేకపోతే 3 లో ఉంటుంది, అంతే తప్ప మధ్యలో ఉండదు. ఓకేనా? అది గుర్తుపెట్టుకోండి. ఎనర్జీ లెవెల్స్ ఉంటాయి, అది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఆటమ్ అనేది ఎగ్జైట్ అయ్యింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్. ఎగ్జైట్ అయిన ఆటమ్ ఏం చేస్తుంది చెప్పండి? ఎనర్జీని అబ్జర్వ్ చేసుకుంటుంది సార్. వెరీ గుడ్. ఎనర్జీని అబ్జర్వ్ చేసుకుని ఎగ్జైట్ అవుతుంది. వెరీ గుడ్. ఎగ్జైట్ అయిన ఆటమ్ అక్కడే ఉండిపోద్దా? నో సార్. 10⁻⁻8 seconds లో గ్రౌండ్ స్టేట్ కి వచ్చింది సార్. గ్రౌండ్ స్టేట్ కి వస్తుంది. గ్రౌండ్ స్టేట్ రావడానికి దానంతరం అది వస్తుందమ్మా? ఎస్ సార్. ఆ ప్రాసెస్ ఏమంటారు? స్పాంటేనియస్ ఎమిషన్. పేరులోనే ఉంది, అది దానంతరం అది వస్తుంది కాబట్టి దాన్ని స్పాంటేనియస్ ఎమిషన్ అంటారు. ఈ ప్రాసెస్ లో మనకి ఏమొస్తుంది? ఆర్డినరీ లైట్ సార్. అంటే మొత్తానికి లైట్ వస్తుంది. ఓకేనా? వేరాస్ స్టిమ్యులేటెడ్ ఎమిషన్ లో మనం ఏం చేస్తాం? ఎవరైనా ఒకళ్ళు చెప్పండి. ఎవరైనా ఒక్కళ్ళు చెప్పండి అమ్మా. స్టిమ్యులేటెడ్ ఎమిషన్ లో మనం ఏం చేస్తాం? ఒక ఫోటాన్ ఇన్సిడెంట్ చేస్తాం సార్. ఓకే, అదేం చేస్తుంది? ఆ ఫోటాన్ యాంప్లిఫై చేస్తాం. కాదు, చెప్పమ్మా చైతన్య. ఆ ఫోటాన్ అనేది ఎగ్జైటింగ్ స్టేట్ లో ఉన్న ఫోటాన్ ఎలక్ట్రాన్ ఎమిట్ అయినప్పుడు సేమ్ జిరాక్స్ లా వచ్చింది సార్. ఇంకో ఫోటాన్ రిలీజ్ అవుతుంది సార్. రిమైనింగ్ ఐటమ్స్ కి పంపించి వాటిని కూడా చూస్తాం. ఓకే, అంటే ఒక ఫోటాన్ పంపినప్పుడు ఇప్పుడు ఆ ఆటమ్ డీఎగ్జైట్ అవ్వాలి, రెడీగా ఉంది. అది మనం కనుక ఈ ఫోటాన్ పంపలేదు అనుకోండి, అది ఎలా డీఎగ్జైట్ అవుద్ది? దానికి నచ్చినట్టు డీఎగ్జైట్ అవుతుంది. ఓకేనా? దానికి నచ్చినట్టు అంటే ఇప్పుడు 100 ఆటమ్స్ ఉన్నాయి అనుకోండి పదార్థంలో, 100 ఆటమ్స్ 100 రకాలుగా డీఎగ్జైట్ అవుతాయి. అర్థమైందిగా? అంటే క్లాస్లో ఉన్న 40 పిల్లలు 40 రకాల ఏనుగు బొమ్మలు వేసినట్టు మనం కనుక ఫోటాన్ని పంపకపోతే ఆ పదార్థంలో ఉన్న 1,00,000 ఆటమ్స్ 1,00,000 రకాలుగా డీఎగ్జైట్ అయ్యి 1,00,000 రకాల ఫోటాన్స్ ఇస్తాయి. అది స్పాంటేనియస్ ఎమిషన్. కానీ స్టిమ్యులేటెడ్ ఎమిషన్ లో జరిగేది వేరు. మనం ఒక శాంపిల్ ఫోటాన్ ఇస్తాం. ఏమవుతుంది ఇప్పుడు? ఆ శాంపిల్ ఫోటాన్ ఏం చేస్తుంది? పదార్థంలో ఉన్న 1,00,000 ఆటమ్స్ సేమ్ అలాంటి ఫోటాన్ని రిలీజ్ చేసి డీఎగ్జైట్ అవుతుంది. సో మనకి ఎలాంటి ఫోటాన్స్ వస్తాయి అంటే ఐడెంటికల్ ఫోటాన్స్ వస్తాయి, విచ్ ఈస్ నథింగ్ బట్ లేజర్. ఓకే, సో ఈ క్లాస్ ఇక్కడితో ఆపుతున్నానమ్మా. రేపు నేను ఏం చేస్తానంటే షార్ట్ ఆన్సర్ చెప్పేసినట్టు లెక్క. స్పాంటేనియస్ ఎమిషన్ అంటే ఏంటి, ఓకేనా? తర్వాత స్టిమ్యులేటెడ్ ఎమిషన్ అంటే ఏంటో కూడా చెప్పాను. ఓకేనా? అబ్జార్ప్షన్ అంటే కూడా చెప్పినట్టే లెక్క. అబ్జార్ప్షన్ అంటే ఏం లేదు. అబ్జార్ప్షన్ ఎప్పుడు జరుగుతుంది చెప్పండి? లో నుంచి హైకా, హై నుంచి లోకా? లో నుంచి హైకి సార్.
గ్రౌండ్ నుంచి ఎగ్జైటెడ్ స్టేట్కి వెళ్ళటాన్ని అబ్జార్ప్షన్ అంటారు. ఎగ్జైటెడ్ నుంచి గ్రౌండ్ స్టేట్కి రావడాన్ని ఎమిషన్ అంటారు. ఎమిషన్ 2 రకాలు. ఓకేనా? ఇక్కడ మీకు విషయం చెప్పుకుంటాను లేదు, మీకు అర్థమైపోతే అబ్జార్ప్షన్లో 2 రకాలు ఉండవు, ఎమిషన్లో 2 రకాలు ఉన్నాయి. ఏంటి? దానికి నచ్చినట్టు అది రావడం స్పాంటేనియస్, లేకపోతే మనం చెప్పినట్టు కిందకి రావడం అది స్టిమ్యులేటెడ్. కానీ అబ్జార్ప్షన్లో మాత్రం 2 రకాలు ఉండవు, ఒకటే రకం ఉంటుంది. ఏంటా రకం? స్టిమ్యులేటెడ్ అబ్జార్ప్షన్ ఉంటుంది తప్ప స్పాంటేనియస్ అబ్జార్ప్షన్ ఉండదు. ఎందుకని? ఏ ఆటం కూడా దానంతట అది పైకి వెళ్ళదు. ఓకేనా? అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటి? లో ఎనర్జీ నుంచి హై ఎనర్జీకి ఎవరో వాళ్ళందరూ వాళ్ళు వెళ్ళరు. మీరు ఎప్పుడైనా నీళ్లు పళ్ళల్లోంచి ఎత్తికి వాటంతా వెళ్ళిపోతాయా చెప్పండి? నో సార్. ఇప్పుడు మనం ఒక మోటార్ పెట్టుకొని నీళ్లు పైకి ఎక్కిస్తే తప్ప వచ్చిన వాటర్ ఆటోమేటిక్గా పైకి ఎక్కేస్తాయా? ఎక్కువ కదా. సో అబ్జార్ప్షన్ ఇప్పుడు కూడా ఎలా జరుగుద్ది? స్టిమ్యులేట్ చేయడం వల్లే జరుగుతుంది. మనం కనుక ఎనర్జీని ఇస్తే తప్ప జరగదు. కానీ ఎమిషన్ మాత్రం 2 రకాలుగా జరగచ్చు. ఇప్పుడు నేనేం చేయొచ్చు, ఒక రాయిని పైనుంచి కింద పడుతుంది అనుకోండి, రాయి మామూలుగా వదిలేస్తే దాన్ని ఇష్టం వచ్చినట్టు కింద పడుతుంది. నేను కనుక నాకు నచ్చినట్టు విసిరాను అనుకోండి, నేను చెప్పిన ట్రజెక్టరీలో పడుతుంది. దానంతా అది వదిలేస్తే స్పాంటేనియస్, నేను విసిరితే స్టిమ్యులేటెడ్. 2 రకాలుగా జరగచ్చు. ఓకేనా? సో అంటే ఇవాళ మనం డిస్కస్ చేసింది ఏంటంటే అసలు లైట్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది అంటే యాటమ్ నుంచి వస్తుంది. అసలు లైట్ ఎప్పుడు ఎమిట్ అవుతుంది యాటమ్ నుంచి అంటే ఎనర్జీ లెవెల్స్ మధ్య ట్రాన్సిషన్ జరిగినప్పుడు వస్తుంది. అది సింపుల్ పాయింట్. అంటే హయ్యర్ ఎనర్జీ లెవెల్ నుంచి ఒక యాటమ్ లోయర్ ఎనర్జీ లెవెల్కి వెళ్ళినప్పుడు అది ఎనర్జీని కోల్పోవాలి. కాబట్టి ఎలా కోల్పోతుంది ఎనర్జీని? లైట్ని ఎమిట్ చేస్తుంది. ఓకేనా? అంటే ఫోటాన్ని ఎమిట్ చేస్తుంది. ఓకేనా? తర్వాత ఇంకేం నేర్చుకున్నాం? స్పాంటేనియస్ ఎమిషన్ అంటే ఏంటో చెప్పాను. ఓకేనా? స్పాంటేనియస్ ఎమిషన్ తెలుగులో ఏమంటారంటేనమ్మా స్వచ్ఛంద ఉద్గారం. స్వచ్ఛందం అంటే ఏంటి? స్వచ్ఛంద పదవి విరమణ అంటారు. అంటే ఏంటి? ఆ జాబ్ ఎవరు రిజైన్ చేస్తారు? ఎవరో ఫోర్స్ చేస్తే కాదు, వాళ్ళంతటా వాళ్ళే రిజైన్ చేస్తారు. స్పాంటేనియస్ ఎమిషన్ లాంటివి. స్వచ్ఛంద ఉద్గారం. రెండోది ఏంటి? స్టిమ్యులేటెడ్ ఎమిషన్. దాన్ని ఏమంటారు? ప్రేరేపిత. అంటే మనం ప్రేరేపిస్తాం, ప్రేరేపిత ఉద్గారం. ఓకేనా? రేపటి క్లాస్లో ఏం చేద్దామంటే పాపులేషన్ ఇన్వర్షన్ అని ఒక టాపిక్ ఉంది, జనాభా తారుమారు అంటారు. ఇది ఒకటి చెప్పేస్తే ఇంక డైరెక్ట్గా మనం ఆ ఎస్ఏలోకి వెళ్ళిపోవచ్చు. హీలియం నియాన్ లేజర్, రూబీ లేజర్ చెప్తే ఈ చాప్టర్ అయిపోతుంది. ఓకేనమ్మా? మీకు చెప్పిన తర్వాత డౌట్ ఉంటే నాకు ఫోన్ చేసి అడగండి. లేజర్ టాపిక్ చాలా మంచి టాపిక్ అమ్మా, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మీరు కొంచెం మనసు పెట్టింటే యూ కెన్ ఎంజాయ్ ద లెసన్. ఓకేనా? సో దీనికి సంబంధించిన స్టడీ మెటీరియల్ నేను ఇప్పుడు మీకు టెలిగ్రామ్లో పెడతాను. ఓకేనా? ఆ స్టడీ మెటీరియల్ తెలుగు ఇంగ్లీష్ 2 పెడతాను. నేను లెసన్ చెప్పాను కాబట్టి ఒకసారి ఆ మెటీరియల్ ఓపెన్ చేసి అది ఒకసారి చూడండి. అందులో ఏమైనా డౌట్స్ ఉంటే మీరు నన్ను అడగండి. ఓకేనమ్మా? రేపు పొద్దున యాజ్ ఇట్ ఈస్గా టైం టేబుల్ ప్రకారం రేపు కూడా ఫస్ట్ అవరే ఉంది. రేపు కూడా 10 o'clock కనెక్ట్ అవ్వాలి. ఓకేనా? ఎవరైతే అటెండ్ అవ్వట్లేదో వాళ్ళు యూట్యూబ్లో చూసుకోండి. నేను పెట్టే అటెండెన్స్ షీట్ మాత్రం ఖచ్చితంగా ఆన్సర్ చేయండి. మీరు చేయకపోతే అది ఆబ్సెంట్ కింద లెక్క, మీ స్కాలర్షిప్లు అవి ఆగిపోతాయి. ఇంకా అంతకుమించి నేను ఎక్కువ సార్లు చెప్పలేను. ఓకే.